హలో ఆల్, సరదాగా ఈ సండేని మేము ఎలా ఎంజాయ్ చేసామో చిన్న ఫనీ వ్లాగ్ అనమాట ఇది. అయితే మేము పిల్లల్ని ఆడిపివ్వటానికి జిఎస్ఎం మాల్ వెళ్ళాము. అయితే ఆ రోజంతా ఏం చేసాము, సరదాగా ఎలా ఎంజాయ్ చేసాం అని చూపివ్వడానికి ఈ వ్లాగ్ అనమాట. అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము పిల్లల్ని ఆడిపివ్వటానికి జిఎస్ఎం మాల్ కానీ ఏదైనా మాల్కి తీసుకుని వెళ్దామని. కానీ ఈ మధ్య తరచుగా వర్షం పడుతుంది కదా హైదరాబాద్లో ఆఫ్టర్నూన్ తర్వాత. సో అలా అదే క్యాన్సిల్ అయిపోతుంది ప్రతి వీకెండ్. అలా కాదు అనేసి ఈ సండే మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే రెడీ అయ్యి జిఎస్ఎం మాల్కి వెళ్ళిపోతున్నాము. పిల్లలు డిహైడ్రేట్ అవ్వకుండా దారిలో కొబ్బరి బొండాలు తాపించాము రోహిత్కి, నిహాన్స్కి, అండ్ మేము కూడా డ్రింక్ చేసాము. ఈ కొబ్బరి బొండాలు పక్కనే పక్కన ఒక షాప్ ఉంది అదిగోండి. ఆ షాప్లోనే మేము ఆయిల్స్ కొంటామన్నమాట, ప్యూర్ ఆయిల్స్. ఆ తర్వాత మేము జిఎస్ఎం మాల్కి వచ్చేసాము. నేనైతే బ్యూటీ అండ్ నేచర్లో కానీ ఎక్కడైనా కానీ కొంచెం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే తీసుకోవాలి. యాక్చువల్లీ మెయిన్గా వచ్చింది పిల్లల్ని ఆడిపివ్వడానికి కదా, సో ఫస్ట్ పైకి వెళ్తున్నాము. నేనైతే జిఎస్ఎం మాల్కి వస్తే ఫస్ట్ నేను కొనకపోయినా విజిట్ చేసి అన్నీ ఒక రౌండ్ చూసే స్టోరీ ఏంటంటే జగదంబ పియర్స్. నేను అన్నీ ఒక లుక్ వేస్తాను, ఏమేమి మోడల్స్ ఉన్నాయి అన్నీ. ఆ తర్వాతే ఏ షాపింగ్ అయినా చేస్తాను. కానీ ఇప్పటి వరకు అయితే ఏమీ కొనలేదు, బట్ మోడల్స్ అయితే చూస్తాను. ఇక్కడ చూడండి, నిహాన్ష్ ఒక షాప్లో బొమ్మను తీసుకొని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ బొమ్మని తీసుకొని మళ్ళీ ఇచ్చేసానని ఏడుస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత ఒక హోర్డింగ్లో ఐస్ క్రీమ్ బొమ్మ ఉంది, ఐస్ క్రీమ్ కావాలని ఏడవడం మొదలుపెట్టాడు. ఎలాగోలా ఆపి ఇంకా పైకి వెళ్తున్నాము. నిహాన్ష్ అయితే ఫీల్ అవుతున్నాడు, ఏమీ కొనివ్వకుండా ఎక్కడికి తీసుకొని వెళ్తుంది మా అమ్మ అని. సో వీటిలో ఆడివ్వడానికి కార్డ్ తీసుకోవాలి ఒకటి, దానికి పే చేయాలన్నమాట. 500 నుంచి ఐ థింక్ 5000 దాకా 3000 దాకా ఉంది. అండ్ మేమైతే 1500 రూపీస్కి పే చేసాము. దానివల్ల మాకు ఒక 450 పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట, బ్యాలెన్స్ ఇంటూ కార్డ్. సో అందుకని 1500 పే చేసాము. ఆ తర్వాత వాళ్ళు ఒక కార్డు ఇస్తారనమాట. ఇప్పుడు పిల్లల్ని ఆడిపియాలంటే ఆ కార్డ్ తీసుకొని స్కాన్ చేయాలి. ప్రతి గేమ్కి డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో మనం ఆ కార్డ్ని తీసుకొని ప్రతి మిషన్ దగ్గర ఏ గేమ్ ఆడుతున్నామో ఆ మిషన్ దగ్గర ఇది స్కాన్ చేస్తే అది మనము గేమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనము కొన్ని మినిట్స్ ఆడుకోవచ్చు. మళ్ళీ టైం అయిపోతే మళ్ళీ స్కాన్ చేస్తే మళ్ళీ ఆడుకోవచ్చు. దీనివల్ల కార్డులో పాయింట్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఇలా మనం కొన్న పాయింట్స్ని యూస్ చేసుకోవచ్చు. నిహాన్స్కి అయితే ఒక్కసారిగా అన్ని బొమ్మలు కనిపించి పరిగెడుతున్నాడు అన్ని చోట్లకి, ఏది ఆడాలి ఏది ఎక్కాలి అనేసి. ఫైనల్గా ఏదో చూడడానికి కలర్ఫుల్గా నచ్చి అక్కడ కూర్చున్నాడు. తీరా కూర్చున్నాక ఎందుకు అది నచ్చలేదు, మళ్ళీ వేరే దానికి వెళ్ళారు. ఇలా మారుతూనే ఉన్నాడు అంతా. అసలు ఏంటిదంతా అని చూస్తున్నాడు. ఇదిగోండి, ఈ కార్ అయితే ఎక్కాలనిపించింది కానీ ఎందుకో అంత ఎక్కలేదు. నాకు కూడా రోహిత్ ఆడాలనిపించింది, రోహిత్ నిహాన్ష్ ఆడుతుంటే. అందుకే నేను కూడా ట్రై చేశాను అనమాట ఈ గేమ్. మేము ఎప్పుడు ఇలాంటి ప్లేస్కి వచ్చినా సరే, ఏ మాల్లో అయినా నేను కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్క గేమ్ అయినా ఆడతానండి. ఎందుకో నాకు ఇంట్రెస్ట్. మేబీ ఇంకా చిన్నపిల్లల అది పోలేదేమో. సో తినొచ్చేసి సుబ్బు అనమాట, హైదరాబాద్కి చిన్న పని మీద వచ్చాడు, మా వదిన కొడుకు. సో తను నిహాన్షిని ఆడిపిస్తున్నాడు, ఏం కావాలో అది. సరే ఎలాగో తను ఆడిపిస్తున్నాడు కదా పిల్లల్ని అనేసి నేను శ్రీకాంత్ అయితే పిల్లల్ని తన దగ్గరే వదిలిపెట్టేసి అలా వాకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. మాల్ అంతా ఇలా ఒక చిన్న స్టాల్ దగ్గర ఆగాను. మెటల్ జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ చూడడానికి వచ్చాను. ఇవన్నీ చూస్తాను కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండవండి నాకు. నేను మోస్ట్లీ గోల్డే పెట్టుకుంటాను. బట్ ఒక బుట్టలు మాత్రం నాకు ఇష్టము. నా పాతవి ఇలాంటి మెటల్వి బుట్టలు పాడైపోయాయి. సో బుట్టలు అయితే తీసుకుందామని బుట్టలు మోడల్స్ అన్నీ చూస్తున్నాను. సో ఇదిగో చూడండి, ముక్కు పుడకలు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఇవి కూడా అమ్ముతున్నారు. ఫైనల్లీ నా చేతిలో ఉన్న ఈ బుట్టలు మాత్రమే తీసుకున్నాను. అవైతే 150 పడ్డాయి. ఇంకా వెళ్తూ ఉండే కేఎఫ్సీ చికెన్ స్టాల్ కనపడింది. అక్కడ ఆ స్మెల్కి నాకైతే తినబుద్ధి అయిందండి. కానీ మా ఆయన, నువ్వు తింటే పిల్లలు కూడా కావాలని అంటారు. ఒక పని చెయ్యి, నువ్వు ఒకదానివే తిను, పిల్లలు లేకుండా అన్నారు. ఇంకా వాళ్ళు లేకుండా ఏం తింటాననేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను. అయినా అది పెద్ద హెల్తీ కాదండి, సో అందుకే పెద్ద లైట్ తీసేసుకున్నాను. అక్కడ చూడండి, ఫ్రాంకీ స్టాల్ భలే ఉంది కదా. మామూలుగా మాల్స్లో ఇలాంటి చైర్స్ ఈ మధ్య పెడుతున్నారు కదా, మసాజ్ చైర్స్ అని. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ట్రై చేయలేదు. కానీ ఈసారి ఖాళీగా ఉన్నాను కదా, పిల్లలు లేరు కదా అని ట్రై చేశాను. అసలు ఏముంటుందమ్మా అనుకున్నాను, కానీ అమ్మో అల్లాడిచ్చిందండి అది. ఫస్ట్ టైం కదా, సో కొంచెం ఫస్ట్ అవి మసాజ్ చేస్తుంటే ఫస్ట్ టచ్ చేసినాడు, అమ్మో ఏంటో ఉన్నాయి అనుకున్నాను. కాళ్ళ దగ్గర అయితే పెద్ద వేలతో ఎవరో పట్టుకొని మసాజ్ చేస్తున్నట్టు అనిపించింది. చాలా బాగుంది ఇది, పర్లేదు. 140 రూపీస్కి 10 మినిట్స్ అనమాట. అయితే నాకేం జరిగిందంటే
ఆల్మోస్ట్ 7 మినిట్స్ 8 మినిట్స్ అయిపోయాక కరెంట్ పోయి సడన్గా అన్నీ స్టాప్ అయిపోయి మళ్ళీ ఆన్ అయ్యాయి అనమాట. సో మళ్ళీ నాకు 10 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టాడు. నేను చేసిన గొడవకి ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఈ చైర్స్లో కూర్చొని ట్రై చేశారనమాట. సో పిల్లలు గేమ్స్ ఆడిపిచ్చేసి సుబ్బు అయితే కిందికి వచ్చేసాడు. ఆ తర్వాత స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొన్ని కొనుక్కోవాలనేసి ఇలా బ్యూటీ అండ్ నేచర్కి వచ్చాను. ఇదిగోండి షాపింగ్ చేసి బిల్ కూడా కట్టేస్తున్నాను. సో కొద్దిగా బిల్ చేసిన 2000 బిల్ చేసినందుకు ఒక చిన్న లిప్స్టిక్ ఏవో చిన్న చిన్నవి ఫ్రీ ఐటమ్స్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమని అంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. మేబీ ఆఫ్టర్ 25-30 ఉమెన్కి మనకి యాక్చువల్లీ స్కిన్ కేర్ కూడా తీసుకోవాలండి. ఇప్పటికే చాలా లేట్ చేశాను అనిపించింది. అఫ్కోర్స్ అప్పుడప్పుడు స్కిన్ కేర్ తీసుకుంటాను. నా సెల్ఫ్ కేర్ అనేది ఉంటుంది. బట్ ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి దాని మీద అనేసి అనుకున్నాను అనమాట. సో ఏమేమి తీసుకున్నాను అనేది నేను మీకు కార్లో ఒకసారి ఎక్కాక చూపిస్తాను. ఇప్పుడైతే లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళాలి, భోజనం లంచ్ చేయాలి కదా అనేసి నేను హడావిడిలో ఉన్నాను. సో వెళ్తూ ఉంటే ఇంకా శ్రీకాంత్ అన్నాడు, ఇంకా నువ్వేమి లంచ్ చేస్తావులే, ఈవెన్ రైస్ కూడా బయట కొనుక్కుందాము, నువ్వు చేసి పెట్టేసరికి అంత లేట్ అయిపోతుంది అనేసి అని అన్నాడు. ఇదిగోండి నేను కొన్న ప్రోడక్ట్స్ చూపిస్తాను. నేను ఇదిగోండి ట్రయల్ అనమాట. ఇది లిప్స్టిక్ కొన్నాను అనమాట. అండ్ ఇంకా ఒక ఐలైనర్ కొన్నాను, లిక్విడ్ ఐలైనర్. లేట్ అయిపోతుంది అనేసి నేను క్లీన్ చేయించుకోలేదనమాట. ఇంటికి వెళ్ళి క్లీన్ చేసేయచ్చు అనేసి ఏమేమి కొన్నానో నేను కార్లో కూర్చొని చూపిస్తాను. ఇదిగోండి ఇదైతే కొన్నాను, ఫేసెస్ ఆఫ్ కెనడా సిరం కొన్నాను, ఫేస్ సిరం. ఆ తర్వాత ఒక లిప్స్టిక్ అండ్ ఇంకొక చిన్న లిప్స్టిక్ ఫ్రీగా వచ్చింది. ఇంకా ఒక ఐలైనర్ అయితే కొన్నాను. అండ్ వచ్చే దారిలోనే ఒక పప్పు, గోంగూర పచ్చడి, ఇంకా ఆలూ ఫ్రై అయితే తీసుకున్నాము. ఈరోజు సండే కదా, నాన్ వెజ్ లేదు ఇంట్లో. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫ్రైడే ఫుల్గా కానీ చేసామన్నమాట. సో నిహాన్ష్ కూడా పాపం ఆకలేనట్టుంది, ఇబ్బంది పెట్టకుండా తినేశాడు. ఒకవేళ తను తినకపోయినా నేనైతే పెట్టేదాన్ని, బట్ తినేసాడు అనమాట. ఇది 3 o'clock అనమాట మధ్యాహ్నము. మ్యాంగో తిన్నాను. ఆ తర్వాత పిల్లలకి కూడా స్నాక్స్ పెట్టి ఇంకా ఆల్మోస్ట్ చాలాసేపు ఇంకా బయటే తిరిగాను అనమాట. ఎందుకంటే శ్రీకాంత్ అన్నాడు ఇంటికి చాలామంది వస్తున్నారు ఈవినింగ్. సో ఈవినింగ్ కూడా నేను కుక్ చేసే పని లేదు. ఆల్మోస్ట్ మొత్తం కలిపి 10 మెంబర్స్ ఉంటాం మేము, పెద్దవాళ్ళమే. అంతమందికి నేను కుక్ చేయాలంటే ఇప్పుడు కష్టం కదా అనేసి శ్రీకాంత్ బయట నుంచి తెచ్చుకుందాంలే అన్నాడు అనమాట ఈవినింగ్ కూడా. సో అలా నేను నో కుకింగ్ డే అనమాట ఇది నాకు. ఇక్కడ ఆకాశం చూడండి, అందుకే నేను ఈ వీడియో తీశాను. ఆకాశం ఎంత బాగుందో కదా, పెయింట్ చేసినట్టు కలర్ఫుల్గా. ఇక్కడ నిహాన్ష్ అయితే అలా స్పీడ్ బ్రేకర్ వస్తే ఇంకా అక్కడ ఆగి రౌండ్ తిరుగుతుంటాడు అనమాట. ఈ పిల్లలకు ఎన్ని గేమ్స్ ఆడించినా సరే ఇంకా ఆడాలని అంటూనే ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఎనర్జీ. ఇక్కడ చూడండి మళ్ళీ కింద కమ్యూనిటీలో ఇలా స్పీడ్ హాకీ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు నన్ను కూడా ఆడమని గొడవ చేస్తున్నారు. అక్కడేమో అవి విరిగిపోయాయి వీళ్ళ దెబ్బకి. ఎలాగో నేను కుకింగ్ చేసే పని లేదు కానీ 7:30కి వచ్చానమాట ఇంటికి. సో అందరము ఇలా, అదిగో మా తమ్ముడు వచ్చాడు, మా తమ్ముడి వైఫ్ వచ్చింది, ఇంకా చాలామంది వచ్చారండి. నేను అందరినీ రికార్డ్ చేయలేదు. ఎవరికి కంఫర్ట్ ఉంటుందో వాళ్ళని మాత్రమే నేను రికార్డ్ చేయగలను కదా. అండ్ ఇదిగోండి టైం స్పెండ్ చేశారు సరదాగా. ఇంకా నిహాన్ష్ దగ్గరికి వచ్చేసరికి ఇక వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా ఇప్పుడు ఒక యుద్ధం అనమాట. మా తమ్ముడు వెళ్ళిపోతుంటే ఇంకా వాళ్ళతో నేను వెళ్తా అని గొడవ చేస్తాడు. ఇది ప్రతిసారి ఇది ఒక యుద్ధం మాకు. ఎవరు ఇంటికి వచ్చినా సరే నిహాన్ష్కి కనెక్ట్ అయితే వాళ్ళు ఇంకా నిహాన్ష్ వెళ్ళేటప్పుడు నేను వస్తాను గొడవ చేస్తూనే ఉంటాడు. సో ఫైనల్గా ఏదోలా వాడిని ఓవరాల్గా ఏడిపివ్వకుండా ఎలాగోలా మేనేజ్ చేసేసుకున్నాము. సో ఇదండి మా సండే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.